హలో ఎవ్రీవన్, ఇది మీకు తెలుసా? ఏఆర్వి డ్రగ్స్ అయితే రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ న్యూస్ లో అయితే ఉంది. మరి ఏఆర్వి డ్రగ్స్ గురించి అయితే మనం ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో నేర్చుకుందాం. ఏఆర్వి అంటే ఏంటంటే యాంటీ రెట్రో వైరల్ అన్నమాట. సో ఈ ఏఆర్వి డ్రగ్స్ ని దేనిలో ఉపయోగిస్తారు అంటే హెచ్ఐవి ట్రీట్మెంట్ లో భాగంగా ఈ ఏఆర్వి డ్రగ్స్ ని అయితే ఉపయోగిస్తారనమాట. అయితే రీసెంట్ గా మన భారతదేశం ఫిజీ దేశానికైతే ఈ ఔషధాల ఎగుమతిని అయితే పంపిణీ చేయడం జరిగింది. మరి దేనిలో భాగంగా ఈ ఫిజీ దేశానికి ఏఆర్వి డ్రగ్స్ ని సప్లై చేస్తుంది అని అంటే గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ లో భాగంగా ఈ ఏఆర్వి డ్రగ్స్ ని ఫిజీ దేశానికి అయితే పంపడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ఏఆర్వి ఒప్పందానికి గల కారణం ఏంటి, పంపించడానికి గల కారణం ఏంటంటే ఫిజీ ప్రధానమంత్రి అయినటువంటి సితివేనియా రబుకా, ఫిజీ దేశం యొక్క పిఎం అయినటువంటి సితివేని రబుకా మన ఇండియాని సందర్శించినప్పుడు అందులో భాగంగా రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం ఇందులో ఈ ఒప్పందాల మీద అయితే సంతకం చేసుకున్నారనమాట. దాన్ని మన ప్రధాని మోడీ గారు అయితే స్వాగతించారు. సో దీనిలో భాగంగా మన దేశం ఫిజీ దేశానికి అయితే ఏఆర్వి డ్రగ్స్ అయితే సప్లై చేయడం జరిగిందనమాట. ఈ ఏఆర్వి డ్రగ్స్ అనేవి హెచ్ఐవి ట్రీట్మెంట్ లో భాగంగా అయితే ఉపయోగిస్తారు. మరి ఫిజీ దేశం యొక్క రాజధాని ఏంటంటే సువా. అలాగే ఫిజీ దేశం కరెన్సీ వచ్చేసి డాలర్. ఫిజీ యొక్క ప్రధానమంత్రి వచ్చేసి సితివేని రబుకా అన్నమాట. మన భారత్ నుండి ఫిజీ దేశానికి రాయబారి ఎవరు అని అంటే సునీత్ మెహతా భారతదేశం నుంచి ఫిజీ దేశానికి రాయబారిగా వ్యవహరిస్తున్నారు సునీత్ మెహతా. ఇది ఇవాల్టి ఏఆర్వి డ్రగ్స్ న్యూస్ లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం అన్నమాట. మన షార్ట్ వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే స్టడీ సిరీస్ 1111 ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.